నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. సనాతనం జగన్మోహన్ రెడ్డి గారిని తిరుమల పోవాలంటే సనాతనం అనేది అడ్డం వస్తూ ఉందని మీరు మాట్లాడుతున్నారు. సనాతనం అనే పదానికి అర్థం కాలాన్ని బట్టి యుగాలను బట్టి మారుతుంటుంది. సనాతనం అంటే సత్యవాక్కు పరిపాలన. సనాతనం అంటే పాలకుడు ప్రజలను సంక్షేమంగా కనిపెట్టుకొని ఉండడం లేదా ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉండడం. ఇది నేను చెప్పిన మాట కాదు. భారతంలో భీష్మాచార్యుడు పాండవులకు చెప్పిన మాట. సనాతనం అంటే అర్థం సత్యవాక్ పరిపాలన, పాలకుడు ప్రజలను సంక్షేమంగా కనిపెట్టుకొని ఉండడం, సంక్షేమంగా పాలన చేయడం అనేది భీష్మాచార్యుడు చెప్పడం జరిగింది. యుగాలను బట్టి కాలాన్ని బట్టి ఆ యుగానికి అది. ఇప్పుడు ఇది ప్రజాస్వామిక యుగం. ఈ ప్రజాస్వామిక యుగంలో ధర్మం అనేది రాజ్యాంగబద్ధమైనది. ధర్మం అనేది రాజ్యాంగబద్ధమైనది. అదే కాకుండా ఆ ధర్మము ఆ రాజ్యాంగము మత ప్రసక్తి లేని లౌకికత్వానికి కట్టుబడి ఉన్నదే ఈరోజు సనాతన ధర్మం యొక్క అర్థం. సనాతన ధర్మానికి మరొకసారి ఈ యుగంలో అర్థం చెప్తున్నాను. దయచేసి కూటమి ప్రభుత్వం వినాలి, దీన్ని అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. కాలాన్ని బట్టి యుగాలను బట్టి సనాతనం యొక్క అర్థం మారుతుంది. ఈ ప్రజాస్వామిక యుగంలో ధర్మం అనేది రాజ్యాంగబద్ధమైనది. ఈ రాజ్యాంగబద్ధమైన ధర్మము మత ప్రసక్తి లేని లౌకికత్వానికి మన రాజ్యాంగము కట్టుబడి ఉంది. మనము ఈ రాజ్యాంగానికి కట్టుబడి మాత్రమే పరిపాలనను కొనసాగించవలసినది ఉంటుందనేది కూటమి ప్రభుత్వం కానీ సనాతనాన్ని గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు కానీ దీన్ని ఆలకించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సనాతనం అంటే హిందూ ధర్మ పరిరక్షణ అని నువ్వు మాట్లాడుతున్నావు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఈ దేశంలో హిందూ ధర్మపీఠాలు ఎన్నో ఉన్నాయి. మరొక నీ రాజకీయ పీఠం ఆ సనాతనాన్ని కాపాడడానికి అక్కరలేదు. నువ్వు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తివి. నువ్వు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, హిందూ ధర్మం అనేది ఎంతటి సాంప్రదాయాన్ని కలిగి ఉందో ఒకసారి మనం అర్థం చేసుకుంటే, హిందువులమైన నేను కూడా ఒక హిందువుగా మాట్లాడుతున్నా. పీర్ల పండుగలు వస్తాయి. దేశమంతటా పీర్ల పండుగలు, పల్లెల్లో పీర్ల పండుగలు చేసుకుంటారు. ఆ పీర్లు పైలేకొచ్చేది హిందువులకు. గుండాన్ని దవ్వేది హిందువులు. గుండంలో అగ్గేసేది హిందువులు. గుండం చుట్టూ సాహసం దక్కేది హిందువులు. అలాయ్ బలాయి తీసేది హిందువులు. అసలు హిందువులు మస్తాన్ రెడ్డి అనే పేరు పెట్టుకుంటారు, దస్తగిరి రెడ్డి అనే పెట్టుకుంటారు, హుసేన్ అనే పేరు పెట్టుకుంటారు, మౌలాలి అనే పేరు పెట్టుకుంటారు. పెట్టుకున్నంత మాత్రాన నువ్వు వారిని హిందువు కాదు, నువ్వు దేవాలయంలోకి వచ్చి మొక్కడానికి వీలు లేదు అనే దమ్ము ధైర్యం ఉందా అని ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకోటి, మనం పీర్ల పండుగలో హిందువుల పిల్లలు ఫకీర్లు అవుతారు. ఆ 10 రోజులు హిందువుల పిల్లలు స్వయంగా ఫకీర్ దారం అనేది ఒకటి కట్టుకొని ఫకీర్ దారాన్ని మెడలో వేసుకుని ఆ పండగ అయిపోయేంత వరకు కూడా ఫకీర్లు అవుతారు హిందువులు. అలాంటి సౌలభ్యం ఉన్న హిందూ మతాన్ని మీరు విచ్ఛిన్నం చేయడానికి, ఈ జాతికి ద్రోహం చేయడానికి పురంధరేశ్వర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ,
పవన్ కళ్యాణ్ గారు కానీ కృషి చేస్తున్నారు. ఈ హిందుత్వాన్ని, హిందూ భావజాలాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు. మీలాంటి వ్యక్తులు, దుర్మార్గులు, మీలాంటి మనువాదులు ఉన్నందుకే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన అన్యాయమే ఆయనకు కూడా జరిగింది కాబట్టి హిందూ మతం నుంచి ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. దీన్ని హిందూ మతోన్మాదులు కానీ, కుహనా హిందువుల ముసుగులో ఉన్నవాళ్ళు కానీ దీన్ని గమనించాలి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు హిందూ ముసుగులో నువ్వు తలదాల్చుకోవడానికి హిందూ మతం పనికొస్తుంది. హిందువుల ఓట్ల కోసం హిందూ మతం నీకు గుర్తొస్తుంది. నేను మాట్లాడకూడదు కానీ ఇంకా విధి లేక మాట్లాడుతున్నాను. నీకు భార్య మాత్రం విదేశీ మహిళ, ఒక క్రిస్టియన్ మతస్థురాలు నీకు భార్య కావాల్సి వచ్చింది. ఓట్లేమో హిందువులే కావాలా. నీకు మతం ముసుగులో నువ్వు హిందూ మతం ముసుగులో మాత్రం హిందూ మతం నీడలో నువ్వు తలదాల్చుకుంటావు. కానీ నీవు అంతరాన సనాతన ధర్మం అనే మాట్లాడే వ్యక్తివి. నువ్వు నేను తప్పుపడతలేను. నీ మ్యారేజ్ని నీ మ్యారేజ్ని నేను స్వాగతిస్తున్నాను. నేనేం నిన్ను తప్పుపట్టాను. కానీ నువ్వు ఒకసారి ఆత్మశోధన చేసుకో, ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు? ఒక విదేశీ మహిళను, ఒక క్రిస్టియన్ మతస్థురాల్ని పెళ్లి చేసుకున్నావు. నేను దాన్ని స్వాగతిస్తున్నా. కానీ నువ్వు దాన్నే నువ్వు వక్రీకరించి చెప్పడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. దయచేసి నీవు ఆ రోజు ఎలక్షన్ల కంటే ముందు భగత్ సింగ్ అన్నావు, అల్లూరి సీతారామరాజు అన్నావు, రకరకాల చెగువేర అన్నావు అని వీరుణ్ణు సూర్యుణ్ణని ఈరోజు కనపల్లెల కల్లా కాళ్ళకు మొక్కుతున్నావు. వంగొంగి అటు ఇటు గానోళ్ళు పెట్టినట్లు వంగొంగి మెట్లకు బొట్లు పెడుతున్నావు. ఇదేమి హిందూ మత ధర్మమయ్యా అని నిన్ను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు నేను ముఖ్యమంత్రిని అయితేనే సుగాలి ప్రీతి కేసును మొట్టమొదట ఆ కుటుంబానికి న్యాయం చేసేటట్ల నేను చర్యలు తీసుకుంటానే మాట అని చెప్పినావు. దాన్ని గాలికి వదిలేస్తుంది. ఈ రాష్ట్రంలో 30,000 మంది మహిళలు అదృశ్యమైనారు, నాకు కేంద్రం చెప్పింది అనే మాట అని చెప్పినావు. దాని మీద ఇన్వెస్టిగేషన్ ఏమైంది? ఆ మహిళల తీసుకుని వచ్చినవా? ఆ 30,000లో ఏ ఒక్కరైనా తెచ్చి నువ్వు వారి ఇళ్లలో అప్పచెప్పినావా అయ్యా పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.